హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అమర్ వాళ్ళ ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ అయితే జరపడానికి అందరూ కూడా వైట్ డ్రెస్సెస్ అయితే వేసుకుని రెడీ అవుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ రూమ్స్ లో. ఇక ఇక అందులో భాగంగా అమర్ కూడా తన రూమ్ లో అయితే వైట్ డ్రెస్ వేసుకొని ఇక తలదువ్వుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి అయితే అమర్ రూమ్ దగ్గరికి వెళ్లి బయట నుంచి ఇక ప్రేమగా అమర్ కి సైట్ కొడుతున్నట్టు చూస్తూ సిగ్గుపడిపోతూ ఉంటుంది బాగి. ఇక అప్పుడే అక్కడికి మనోహరి చంబా వచ్చి చూసి, బాగి ఇలారా, నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ? నువ్వు వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, నన్ను అమ్మని కలుపుతాను అంటున్నావు కానీ అస్సలు కలపడం లేదు అని మనోహరి అంటుంది. నువ్వు అలా అనకు మనో, నాకు బాధగా ఉంటుంది. సరే, ఇప్పుడు మీ ఇద్దరిని కలపాలి అంతే కదా అని పక్కనే ఉన్న ఒక అరటి పండును తిని ఆ అరటిపండు తొక్కను నేల మీద అయితే పడేసి, యాదమ్మ, నువ్వు ఇప్పుడు ఇలా నడుచుకుంటా వెళ్ళి ఆ తొక్క మీద అడిగేసి పడిపోతున్నట్టుగా చెయ్యాలి, సరేనా అని అయితే అంటూ ఉంటుంది. ఇక అప్పుడు యాదమ్మ, ఈ బాబాయ్ నేను చేయనమ్మా అని అయితే అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి, బాగి తను వల్ల కాదు గాని నువ్వు నడిచి చూపించు, తొందరగా అమర్ వచ్చేస్తాడు, నువ్వు నడిచి చూపిస్తే ఎలా నడవాలో చూసి అమర్ వచ్చేలోపు నేను నడుచుకుంటూ వెళ్తాను, అప్పుడు నేను పడిపోతే అమర్ నన్ను ప్రేమగా పట్టుకుంటాడు అని మనోహరి అంటూ ఉంటుంది. సరే, నేను చూపిస్తాను, ఇలా నడు అని బాగి అయితే మెల్లగా తొక్క మీద తొక్క వైపు నడుచుకుంటూ వెళ్తుంది. ఇక అప్పుడే అమర్ వస్తూ ఉంటాడు. అది గమనించిన బాగి అయితే నిజంగా తొక్క మీద కాలేసి జారిపోతుంది. ఇక అప్పుడు అమర్ వచ్చి బాగి అని బాగిని పడిపోకుండా బాగిని పట్టుకొని ఇక ప్రేమగా తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టుకుని అమర్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి బాగి ఇద్దరూ కూడా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇదంతా చూసి మనోహరి కోపంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే యాదమ్మ, దీని తిక్క కుదిరింది, లేకపోతే ఆ బాగి వీళ్ళని కలుపుతుందా అని అనుకుంటూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం.